ప్రస్తుతం చెప్పబోతున్న కథ పేరు పిల్ల మేఘం. త్రిగర్త దేశంలో అందరూ కర్షకులే. ఆ దేశం ఎల్లప్పుడూ పాడి పంటలతో సమృద్ధిగా ఉండేది. అక్కడ ప్రజల సుఖ సంతోషాలు పూర్తిగా వానదేవుడిపైన, అతను పంపే మేఘాలపైన ఆధారపడి ఉండేవి. అయితే త్రిగర్త ప్రజలు ఎందరెందరూ దేవుళ్లను ఆరాధించేవాళ్ళు కానీ వానదేవుణ్ణి, మేఘాలను మాత్రం ఆరాధించేవారు కారు. కనీసం మేఘాలకు చెయ్యెత్తి దండం పెట్టి తమ కృతజ్ఞత కూడా తెలుపుకునేవారు కాదు. ఇది చూసి మేఘాలకు ఒకసారి చాలా కోపం వచ్చేసింది. మేఘాలన్నీ దూర ప్రాంతాన సమావేశమై త్రిగర్త దేశం మీద ఒక్క చినుకు కూడా రాల్చకూడదని ఏకగ్రీవంగా తీర్మానించుకున్నాయి. దాని ఫలితంగా త్రిగర్త దేశానికి ఆ ఏడు వర్షాకాలం వచ్చింది కానీ వర్షాలు రాలేదు. అక్కడ ప్రజలు కళ్ళు చిల్లులు పడేటట్టు ఆకాశం కేసి తెగ చూశారు. ఎక్కడా ఒక చిన్న మబ్బు తొనక కూడా లేదు. ప్రజల ఆందోళన అంతా ఇంతా కాదు. వాళ్ళు పడే ఆవేదన చూసి మేఘాలు మహా సంతోషించాయి. కానీ తలవని తలంపుగా ఆ మేఘాల సంతోషానికి ఒక పెద్ద దెబ్బ తగిలింది. ఒక పిల్ల మేఘం ఇతర మేఘాలతో చెప్పకుండా చేయకుండా త్రిగర్త దేశానికి వెళ్ళి అక్కడ ఒక జల్లు కురిపించి వచ్చింది. అమ్మయ్య, వర్షాలు ఆరంభమయ్యాయి అనుకుని త్రిగర్త ప్రజలు తాము దాచి ఉంచిన విత్తనాలు చల్లి నారుమళ్ళు వేసుకున్నారు. ఈలోపుగా పెద్ద మేఘాలు పిల్ల మేఘాన్ని నానా చివాట్లు పెట్టాయి. ఏమిటి నీ ఉద్దేశం? మేమంతా కలిసి త్రిగర్తలకు వానబొట్టు లేకుండా చేసి ఏడిపించాలని తీర్మానించుకుంటే ఎవరికీ చెప్పకుండా పెట్టకుండా వెళ్ళి వాన కురిపించి వస్తావా? నీకేమన్నా బుద్ధి ఉందా అన్నవి. మీ తెలివి తెల్లారినట్టే ఉంది. నేను ఒక చిన్న జల్లుతో త్రిగర్తలు దాచుకున్న విత్తనాల గింజలు కూడా వాళ్ళకు దక్కకుండా నేలపాలు చేయించి వచ్చాను. ఆ సంగతి మీరు గ్రహించట్లేదు అనేది పిల్ల మేఘం పెద్ద మేఘాలతో పెద్ద బడాయిగా. త్రిగర్త దేశ ప్రజల పరిస్థితి ఇప్పుడు ఎలా ఉన్నది చూడటానికి పెద్ద మేఘాలు కదిలి వచ్చాయి. ఈలోపుగా జనం తహతహలాడిపోతున్నారు. ఒక్క జల్లు పడగానే వానలు ఆరంభమయ్యాయి కదా అనుకుని వాళ్ళు దాచుకున్న విత్తనాలను కాస్త మళ్లల్లో చల్లేశారు. ఆ తర్వాత మళ్ళీ చినుకులేదు. వాళ్ళు అదే పనిగా ఆకాశానికేసి చూస్తూ వానదేవుడికి, మేఘాలకు దండాలు పెట్టుకుంటూ ఆక్రోశిస్తున్నారు. వాళ్ళను చూసేసరికి పెద్ద మేఘాలకు ఎక్కడ లేని జాలి పుట్టుకొచ్చింది. అవి పిల్ల మేఘాన్ని పెద్దవాళ్లతో చెప్పకుండా ఇలాంటి అల్లరి చిల్లర పనులు ఎప్పుడూ చేయకు అని మందలించి త్రిగర్త దేశం పైన కుంభపోతగా వర్షించి తమ దారిని తాము వెళ్ళిపోయాయి. తమ ప్రార్థనలు విని మరులు ఆలకించి వర్షం ప్రసాదించినందుకు త్రిగర్త ప్రజలు అది మొదలుకుని వానదేవునికి కొలువులు చేస్తూ వచ్చారు. అక్కడ ఏనాడు అనావృష్టి అనేది లేదు. అది సుక్షేత్రమైన ప్రదేశం. దీనికంతకు మూల కారణం పిల్ల మేఘమే అన్న సంగతి పెద్ద మేఘాలకు తెలియదు. అది ఆకతాయితనంగా చేసిన పని చివరకు మంచికే దారితీసింది. పెద్ద మేఘాల చేత తల వాచేటట్టు జీవాట్లు తిన్న కారణంగా పిల్ల మేఘానికి కూడా తాను ఘనకార్యం చేసిన సంగతి తెలియదు పాపం. కథ సమాప్తం. రెండవ కథ తిరునాళ్ల సందడి. ఇది పరోపకారి పాపన్న కథలలో ఒకటి. సుబ్బారాయుడి కొండ మీద జరిగే ఉత్సవానికి పాపన్న సకుటుంబంగా వెళ్ళాడు. ఉత్తప్పుడు ఆ ప్రాంతంలో కుగ్రామాలు తప్ప ఏమీ లేకపోయినా తిరునాళ్లకు జనం తండోపతండాలుగా వచ్చి వేడుక చూస్తారు. మొక్కులు అవి ఉంటే చెల్లిస్తారు. ఎన్నో అంగళ్ళు పెడతారు. అనేక వేడుకలు జరుగుతాయి. పాపన్న ఈ ఉత్సవానికి వచ్చి సత్రంలో బస చేశాడు. ఉదయం పూట తను కాలకృత్యాలు తీర్చుకోవటానికి గాను కొండ పక్కన ప్రవహించే వాగుకేసి వెళ్ళి స్నానం చేసి తిరిగి వస్తూ ఉండగా ఒక ముసలాయన, ఇక నడవలేని సుబ్బారాయుడా అంటూ ఒక బండ మీద చతికిలబడ్డాడు. ఆ ముసలాయన పాపన్నకు తెలిసినవాడే. ఏం తాత అంటూ పాపన్న దగ్గరికి వచ్చేసరికి ముసలాయన తల ఎత్తి చూసి, పాపన్నవా, సుబ్బారాయుడల్లే వచ్చావు. ఒక చిన్న ఉపకారం చేసి పెడదు. ఈ డబ్బాలో ముడుపు ఉన్నది. దాన్ని కాస్త దేవుడి ఇంటిలో వేస్తావా? ఎలాగో ఇక్కడి దాకా వచ్చాను కానీ ఇక కొండ ఎక్కలేను. ఇక్కడే ఉంటాను కానీ కాస్త దేవుడి ప్రసాదం మటుకు తెచ్చిపెట్టు అన్నాడు. ఆ ముసలాయన తనకు ఇంకే సహాయం అవసరం లేదని, తన వద్ద భోజన పదార్థాలు అవి ఉన్నాయని అన్నాడు. అందుచేత పాపన్న ఆయన ఇచ్చిన డబ్బా తీసుకుని కొండదారిని బయలుదేరాడు. దారిలో అతనికి ఒక 3 ఏళ్ల పిల్ల కనిపించింది. ఆ పిల్ల అమ్మా అమ్మా అని ఏడుస్తూ పడుతూ లేస్తూ ఉత్సవం దిక్కుగా పోతున్నది. పాపన్న ఆ పిల్లని ఎత్తుకుని, నీ పేరేమిటి, మీ వాళ్ళు ఎక్కడా అంటూ చుట్టూ చూశాడు. ఎవరూ దగ్గరలో కనిపించలేదు. ఆ పిల్ల వచ్చిరాని మాటలతో తన పేరు మాలతి అని, ఎవడో దొంగ తన సొమ్ములు కాజేశాడని, అమ్మ కావాలని అన్నది.
పిల్లను చూస్తే ధనికుల బిడ్డలాగా ఉన్నది. దొంగవాడు ఎవడో పిల్ల ప్రాణాలు తీయకుండా వదిలిపెట్టినందుకు పాపన్న సంతోషించాడు. పాపన్న మాలతిని ఉత్సవం జరిగే చోటుకి తెచ్చి పిల్ల తాలూకు మనుషులు కనిపిస్తారేమోనని చాలాసేపు తిరిగాడు. పిల్లకు ఒక అరటిపండు కొని తినడానికి ఇచ్చాడు. రంగుల రాటం చూసి పిల్ల సంబరపడితే దాని మీద ఎక్కి తిప్పించాడు. తర్వాత పిల్లని ఎత్తుకుని ముసలాయన ఇచ్చిన ముడుపు డబ్బా కోసం వెతికితే అది కనిపించలేదు. పిల్లను రంగుల రాటం ఎక్కించడానికి వెళుతూ ఇక్కడ ఒక డబ్బా ఉంచాను, అదేమైందో తెలుసునా అని పాపన్న చుట్టుపక్కల వాళ్లను అడిగాడు. ఎవరో పెద్ద మనిషి కిందటిసారి రాట్నం ఆగినప్పుడు దాని నుంచి దిగి వెళ్ళిపోతూ ఇక్కడ ఉన్న డబ్బా తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ డబ్బా ఆయనదే కాబోలు అనుకున్నాం అన్నారు అక్కడి వాళ్ళు. ఆ మనిషి ఆనవాళ్లు కూడా చెప్పారు. ఆయన ఎర్రపాగా తలకు చుట్టుకుని పచ్చని చొక్కా వేసుకున్నాడు. మనిషికి గడ్డాలు మీసాలు ఉన్నాయి. పాపన్న మాలతి తల్లిదండ్రుల కోసం వెతికే కళ్ళతోనే ఎర్రపాగా పచ్చ చొక్కా గడ్డాలు మీసాలు గల మనిషి కోసం కూడా చూస్తూ చాలాసేపు తిరునాళ్ళ జనం మధ్యగా తిరిగాడు. అంతలోనే మాలతి అని ఒక కేక పెడుతూ ఒక స్త్రీ అతన్ని సమీపించి మాలతిని అతని చేతుల్లోంచి లాగేసుకుంది. ఈ పిల్ల మీదేనా, మీకోసం తెగ తిరుగుతున్నాను అన్నాడు పాపన్న. ఆ ఇల్లాలు తన పిల్ల ఒళ్ళు తడిమి చూసుకుని ఆగ్రహంతో పిల్ల నగలన్నీ కాజేసి ఉత్తపిల్లనిస్తున్నావా అన్నది పాపన్నతో. ఆవిడ తనకు కృతజ్ఞత చూపకపోగా దొంగతనం అంటగట్టడం చూసి పాపన్న ఆ పిల్ల తనకు ఎలా దొరికినది చెప్పాడు. మాలతి కూడా అదే నిజమన్నది. ఆ తల్లి తన కూతురు ప్రాణాలతో దొరికినది చాలు అనుకుని బిడ్డతో సహా వెళ్ళిపోయింది. పాపన్నకి ఇప్పుడు ముసలాయన ఇచ్చిన ముడుపు డబ్బా దిగులు పట్టుకున్నది. ఆయన తన కోసం వాగు దగ్గర ఎదురు చూస్తూ ఉంటాడు. ఏం చేయటానికి పాలుపోగా తన బసకు వెళ్ళాడు. అతన్ని చూస్తూనే అతని భార్య, మన పిల్లవాడు ఎక్కడైనా కనిపించాడా, మీరు ఎంతసేపటికి రాకపోతే ఇద్దరూ కలిసి తిరుగుతున్నారేమో అనుకున్నాను అన్నది. జనంలో తిరుగుతూ ఉంటాడు, వాడే వస్తాడులే అన్నాడు పాపన చిరాకుగా. కాదండి, పరగడుపున ఇంత పలహారమన్నా చేయకుండా వెళ్ళాడు. భోజనాన్ని వేళ కావస్తున్నది, దారితో పెట్టనే పోయాడో ఏమో, వాడిని కాస్త వెతికి తీసుకురండి అన్నది భార్య. ఇంతసేపు జనం మధ్యనే తిరుగుతున్నాను, ఒక దొంగవాడి మూలంగా నాకు చెడ్డ చిక్కు వచ్చి పడింది. వాడి కోసం కళ్ళు కాయలు కాసేలా చూశాను, ఇంకేం చూసేది అన్నాడు పాపన్న. ఇంతలో పాపన్న కొడుకు 10 ఏళ్ల వాడు రొప్పుకుంటూ, ఏం జరిగిందో తెలుసా నాన్న అంటూ వచ్చాడు. వాడి చేతిలో ఒక కత్తి, గడ్డము, ఒక డబ్బా ఉన్నాయి. ఆ డబ్బాను చూసేసరికి పాపలకు ప్రాణం లేచి వచ్చింది. అది ముసలాయనిచ్చిన ముడుపు డబ్బానే. పాపన్న కొడుకు జరిగిందంతా తల్లిదండ్రులకు చెప్పాడు. వాడు ఆ ఉదయం తాము దిగిన సత్రం పరిసరాలలో చెట్ల మీద కోతులను చూసి ఆనందిస్తూ తిరుగుతూ ఉండగా ఎర్ర తలపాగా, పచ్చ చొక్కా, గడ్డాలు మీసాలు గల మనిషి ఒకడు కనపడి, తింటావా అబ్బాయి అంటూ చేతులతో బఠానీలు చూపాడు. పాపన్న కొడుకు దగ్గరికి రాగానే ఆ మనిషి వాడి చేయి గట్టిగా పట్టుకుని చేత్తో కత్తి చూపిస్తూ, అరిచావంటే పొడి చేస్తా, నా వెంటరా అంటూ కొండరాళ్ల మధ్యకు తీసుకుపోయాడు. అక్కడ ఆ మనిషి తన చేతిలో ఉన్న కత్తి, డబ్బా ఒక రాతి మీద పెట్టి కుర్రవాడి చెవులకుండే తమ్మంట శీలలు ఓడదీయడానికి ప్రయత్నించాడు. ఒకటి వచ్చింది, కానీ రెండోది సులువుగా రాలేదు. ఈ లోపుగా ఆ కుర్రవాడికి ఆ మనిషి గడ్డం పెట్టుడు గడ్డంలాగా కనిపించింది. వాడు చల్లగా చేయి చాచి కత్తి అందుకుంటూ రెండో చేత్తో ఆ మనిషి గడ్డం పట్టుకుని గుంజాడు. గడ్డం చేతిలోకి కూడి వచ్చింది. దొంగవాడు కంగారుగా లేచి నిలబడ్డాడు. దొంగ దొంగ పట్టుకోండి అని కుర్రాడు కేకలు పెట్టాడు. దూరంగా మనుషుల మాటలు వినిపించాయి. దొంగ పరిగెత్తసాగాడు. పాపన్న కొడుకు డబ్బా కూడా తీసుకుని దొంగ వెంట పడ్డాడు. కానీ దొంగవాడు పెద్ద పెద్ద రాళ్ల మీదుగా దూకుతూ వాగుకేసి కనబడకుండా పారిపోయాడు. పాపన్న కొడుకు డబ్బాతో సహా బస చేరుకున్నాడు. తన కొడుకు ధైర్యానికి, యుక్తికి పాపన్న చాలా సంతోషించాడు. వాళ్ళంతా ఆ పూటే కొండ మీదకి వెళ్ళి దేవుడి దర్శనం చేసుకున్నారు. ముసలాయన ఇచ్చిన ముడుపును పాపన్న దేవుడి హుండీలో వేశాడు. ఆ తర్వాత పాపన్న ముసలాయన ఉన్న చోటుకి బయలుదేరుతూ ఉంటే అతని కొడుకు కూడా బయలుదేరాడు. ఇద్దరు వాగు ప్రాంతం చేరేసరికి ముసలాయన సమీపంలో ఇంకో మనిషి పడుకుని ఉన్నాడు. ఎవరు తాత ఈ మనిషి అని పాపన్న అడిగాడు, ముసలాయనకు ఖాళీ డబ్బా తిరిగి ఇస్తూ. ఎవరో పాపం కాలులో ఇంత లోతున ఏదో మోడు దిగబడిందట, నడవలేక ఇక్కడ చతికిలబడ్డాడు అన్నాడు ముసలాయన. ఆ మాటలు విని పడుకున్న ఉన్న మనిషి లేచి కూర్చుని పాపన్న కొడుకును చూసి కంగారు పడ్డాడు. వీడే నాన్న దొంగ అన్నాడు పాపన్న కొడుకు తండ్రితో. దొంగ పారిపోదామని చూశాడు, కానీ కాళ్ళు బాధ పెట్టడం చేత పరిగెత్తలేకపోయాడు.
పాపన్న వాడిని సులువుగా పట్టుకుని వెతగ్గా వాడు కాజేసిన తమ్మంటి దొరికింది. పాపన్న ఆ దొంగను గ్రామాధికారికి అప్పగించి యాత్ర ముగించుకుని సకుటుంబంగా తన గ్రామానికి తిరిగి వెళ్ళాడు. కథ సమాప్తం. ఇప్పుడు చెప్పబోయే మూడో కథ పేరు కొరగాని న్యాయపీఠం. కుందనపురాన్ని ఏలే చందనరాజుకు న్యాయం అనేది 100కి 100 పాళ్ళు అమలు జరగాలి అని ఉద్దేశం ఉండేది. సాధారణంగా అది సాధ్యపడదు. ఎందుచేతనంటే న్యాయ నిర్ణయం చేయవలసిన వాళ్ళు మానవ మాతృలు. వాళ్ళు పొరపడే అవకాశాలు ఎన్నైనా ఉంటాయి. అందువల్ల న్యాయంలో లోపం జరిగే అవకాశాలు కూడా మెండు. ఈ లోపం జరగకుండా ఉండటానికి గాను చందనరాజు అరణ్యానికి పోయి ధర్మదేవత గురించి ఎంతో కాలం తీవ్రమైన తపస్సు చేశాడు. ధర్మదేవత ఆ తపస్సుకు మెచ్చి రాజును ఏం కావాలో కోరుకోమన్నాడు. తనకు ఒక న్యాయపీఠాన్ని అనుగ్రహించమని, దాని మీద నిలబడి ఎవరైనా అబద్ధం చెబితే వారికి ఘోరమైన వికార ఆకారం రావాలని రాజు కోరాడు. ధర్మదేవత రాజుకు అలాంటి న్యాయపీఠాన్ని ఇచ్చి అంతర్ధానమయ్యాడు. రాజు దాన్ని మేళతాళాలతో తెచ్చి తన సభలో ఏర్పాటు చేసి దాని మహిమ అందరికీ వెల్లడించాడు. అప్పటికీ న్యాయపీఠం యొక్క మహిమలో నమ్మకం లేని వాళ్ళు దానిపైన నిలబడి అబద్ధాలు చెప్పి వికార ఆకారాలు పొందాక అందరికీ దానిలో గురి కుదిరింది. రాజు న్యాయాన్ని 4 పాదాల మీద నిలబెట్టగలిగాడు అనిపించుకున్నాడు. రాజుకు ఎక్కడ లేని తృప్తి కలిగింది. నేను ఇప్పుడు కళ్ళు మూసుకుని నిశ్చింతగా న్యాయ నిర్ణయం చేయగలను. నా న్యాయపీఠం ఉండగా నా పరిపాలనలో అన్యాయం జరగడానికి వీల్లేదు అని రాజు ఒకసారి మంత్రి సామంతులు ఉన్న సభలో ప్రగల్భాలు పలికాడు. ఆ మాటలు విని మంత్రి పెద్దగా నవ్వి, మహారాజా, న్యాయపీఠాన్ని అలా గుడ్డిగా నమ్మటం అంత మంచిది కాదు. దీనిని వంచి ఎవరైనా అన్యాయం చేయవచ్చు అన్నాడు. రాజుకు ఆగ్రహం వచ్చింది. న్యాయపీఠాన్ని అలా అనటం కంటే అత్యాచారం మరొకటి లేదు. దాన్ని వంచి అన్యాయం చేయవచ్చునని మీరు 3 రోజుల్లోపుగా అందరి ఎదుట రుజువు చేయలేకపోతే మీ తల తీయిస్తాను అన్నాడు రాజు. కుందనపురంలో హేమకురుంగి అనే అందమైన వేశ్య ఉండేది. తన వంటి సౌందర్యవతి ప్రపంచంలో లేదు అన్న గర్వాతిశయంతో ఆమె అందరినీ అవమానిస్తూ ఉండేది. రాజుకు ఆ వేశ్యకు కూడా ఒకేసారి గుణపాఠం నేర్పాలని మంత్రి సంకల్పించాడు. ఆయన ఒక యోగిలాగా వేషం వేసుకుని హేమకురుంగి ఇంటికి ఎదురుగా తిష్టవేసి దారిపోయే వాళ్ళ దగ్గర డబ్బు బంగారము తీసుకుని వాళ్ళిచ్చిన దానికి రెట్టింపు ఇచ్చి పంపనారంభించాడు. యోగి చేస్తున్న పని చూసిన మీద హేమకురుంగికి లోభం పుట్టుకొచ్చి రాత్రి వేళ ఎవరూ చూడకుండా ఆయన వద్దకు వచ్చి తన వద్ద ఉన్న బంగారము రత్నాలు తెచ్చిచ్చి దాన్ని రెట్టింపు చేసి ఇవ్వమని వేడుకున్నది. రేపు ఉదయం ఇస్తానని యోగి ఆమెను పంపేసి ఆమె ఇచ్చిన బంగారాన్ని రత్నాలను తన దండంలో ఉండే డొలుపులో దాచిపెట్టేశాడు. యోగి రాత్రి ఎటైనా పారిపోకుండా చూస్తూ ఉండటానికి తన నౌకర్లను నియోగించి హేమకురుంగి మర్నాడు ఉదయమే వచ్చి రెట్టింపు అయిన తన సొమ్మును ఇవ్వమన్నది. నీ సొత్తేమీ నా దగ్గర లేదే అన్నాడు యోగి ఆశ్చర్యం నటిస్తూ. హేమకురుంగికి కోపము దుఃఖము ముంచుకొచ్చాయి. యోగి కదా అని తనకు ఉన్నదంతా ఇచ్చేస్తే అంతా కాజేయాలని చూస్తున్నాడు. రాజుగారితో ఫిర్యాదు చేయటానికి ఆమె యోగిని రాజుగారి దగ్గరికి రమ్మన్నది. యోగి అందుకు ఎలాంటి అభ్యంతరమూ చెప్పలేదు. హేమకురుంగి చేసిన ఫిర్యాదు విని రాజు యోగిని న్యాయపీఠం మీద నిలబడి జవాబు చెప్పమన్నాడు. యోగి తన దండాన్ని పట్టుకోమని హేమకురుంగికిచ్చి న్యాయపీఠం ఎక్కి, ఈ హేమకురుంగి సొత్తు నా వద్ద చిల్లి గవ్వ కూడా లేదు అని చెప్పి చెక్కు చెదరకుండా న్యాయపీఠం నుంచి దిగి వచ్చాడు. ఇంత దారుణమైన అబద్ధాన్ని విని హేమకురుంగి ఆగ్రహావేశంతో ఆ దండాన్ని తన చేతిలో పట్టుకుని న్యాయపీఠం ఎక్కి, నా బంగారము రత్నాలు ఈ యోగికి ఇచ్చాను, దాన్ని నాకు ఈ దొంగవాడు తిరిగి ఇవ్వనే లేదు అని గట్టిగా అరిచింది. ఆమె మాట పూర్తి కాకుండానే ఆమె రూపం చాలా వికారంగా మారిపోయింది. సభలో ఉన్నవారు అందరూ నవ్వారు. మంత్రి తన వేషాన్ని విప్పేసి రాజుకు జరిగిందంతా చెప్పి, చూశారు కదా మహారాజా, మీ న్యాయపీఠం ఈ హేమకురుంగికి చేసిన అన్యాయం అన్నాడు. హేమకురుంగి బుద్ధిపూర్వకంగా అబద్ధం ఆడలేదు. తన చేతిలో ఉన్న దండంలో తన సొత్తు ఉన్నదన్నమాట ఆమెకు ఏమాత్రమూ తెలియదు. అయినా ఆమె కురూపి అయిపోయింది. ఈ సంఘటనతో రాజు న్యాయపీఠం మీద విరక్తి పుట్టి దాన్ని న్యాయస్థానంలో నుంచి తీయించేశాడు. కథ సమాప్తం. కథలు విన్న శ్రోతలకు మనవి, మీకు ఈ కథలు నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులతో షేర్ చేయండి.
ఇప్పటి వరకు నా ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ నొక్కి ఆల్ కూడా నొక్కండి. మీ సూచనలు సలహాలు తప్పక కామెంట్ల రూపంలో తెలుపగలరు. థ్యాంక్ యూ. తప్పక తెలుపండి. థ్యాంక్ యూ.